ఈరోజు బయటి వ్యక్తులకి వాడుకోమనిచ్చినటువంటి యూనివర్సిటీ అధికారుల తీరుకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలిసినటువంటి ఏబీవీపీ కార్యకర్తల్ని ఈరోజు వీసీని కల్పిస్తామని చెప్పేసి అరెస్ట్ చేయడం తీసుకుపోతున్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోతారు. వీసీ దగ్గరికి మాట్లాడడానికి ఇప్పటికే యూనివర్సిటీ భూములు అనేకమైనటువంటి ఎకరాలు కబ్జా గురై కోర్టు కేసుల చుట్టూ కోర్టు మెట్ల చుట్టూ తిరుగుతుంటే యూనివర్సిటీ అధికారులు కొత్త తొలగింపు పెట్టడము ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే యూనివర్సిటీ వచ్చేటువంటి విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే భూముల కోసం కొట్లాడాలా? యూనివర్సిటీ యొక్క భూములని కాపాడాల్సినటువంటి అధికారులే కట్టబెట్టడము ఎంతవరకు మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీ భూములని కాపాడాల్సిన అధికారులే ఈ రోజు బయట వ్యక్తులకు కట్టబెడుతున్నారంటే దీని వెనుక అర్థమేమని అడుగుతా ఉన్నాం. మేయర్ చెప్తే ఈ భూమి ఇచ్చారు, సీఎం చెప్తే ఓయి మొత్తం రాసిస్తారా? లేదన్నా ఎవరు మాట్లాడరు. ఈ రోజు అన్న హెచ్యూ ల్యాండ్ 400 ఎకరాలు కబ్జాయి. రేవంత్ రెడ్డికి దీని మీద కన్నుంది. మేయర్ నుంచి మేయర్ ఈ రోజు పంపించి ఈ రోజు ఈ యొక్క చిన్న ల్యాండ్ 200 గజాల 100 గజాల వేస్తున్నాడు. రేపు పొద్దున 200 ఎకరాలు 300 ఎకరాలు వేరే వాళ్ళకి అప్పచెప్తే ప్రైవేట్ ల్యాండ్లకు అప్పచెప్తే ఏందన్న పరిస్థితి? ఉస్మానియా యూనివర్సిటీ 2200 ఎకరాలు ఉన్నది, 1200 ఎకరాలకు వచ్చింది. ఇక్కడ ఇచ్చుకుంటూ పోయినామనుకో ఈ రోజు చిన్న పండుగ రేపు పెద్ద పండుగ మొత్తం పోతుంది. ఆ మొన్నటి ఒక వీసీ వచ్చిండు. ఆ వీసీ ఆయన ఏది ఒక కంటైనర్ వేసుకుంటే కంటైనర్ ఇచ్చిండు, వాడు పేపర్లు వేసుకుంటు. ఈ వీసీ వచ్చిండు, ఈయనకి ఇది ఇచ్చిండు. ఆ తర్వాత ఇచ్చుకుంటూ పోతూనే ఉంటే ఈ వీసీ పుంటాడు పీక్తాడు. మాకు ఈ ఫినిషింగ్ వేసినంత వరకు మేము ఇన్నే కూర్చుంటాము. ఇంత వరకైనా సార్ అయినంత వరకు నేను ఎవరు పడ్డానన్నా రామన్నా భూములను కాపాడాల్సిన అధికారులే ఇతరులకు భూములను కట్టబెట్టడమా? సిగ్గు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన అధికారులే ఇతరులకు కట్టబెట్టడమా?